తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, యోగిని ఏకాదశి ఈ నెల 11వ తేదీన యోగిని ఏకాదశి రాబోతుంది. ముఖ్యంగా దీని యొక్క విశిష్టత ఏంటి అసలు? తప్పకుండా అండి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ రోజు ఏర్పడినటువంటి గ్రహాల యొక్క యోగం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ రోజు చంద్రమంగళ యోగం ఉంది మనకి. చంద్రమంగళ యోగం వృషభ రాశిలో జరిగింది. సో వృషభ రాశి అనేటువంటిది ఏదైతే ఉంటుందో న్యాచురల్ సెకండ్ హౌస్ అంటారు దాన్ని మనకి జాతక చక్ర జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి రాశి నుంచి రెండవ స్థానంలో ఎప్పుడైతే ఆ యొక్క కలయిక ఏర్పడిందో అక్కడ అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అది ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి ఏకాదశి. మరి ఈరోజు ఏం చేయాలి? సాధారణంగా మనం ఏకాదశి రోజు ఏం చేస్తాం? ఏకాదశి నియమాల్లో మొట్టమొదటి నియమం ఉపవాసము. ఉపవాసం రెండు రకాలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉపవాసము అంటే దేవతకి దగ్గరగా, అమ్మవారికో స్వామివారికో మీరు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నారో ఆ దేవతకి దగ్గరగా అతి సమీపంగా, అంటే తన యొక్క ధ్యానంలోనే, తన యొక్క ఆలోచనలోనే, తన యొక్క లీలల్ని, తన యొక్క వృత్తాంతాలని తలుచుకుంటూ ఉండడం. ఏ పని చేస్తున్నా సరే ఆ దేవతకే, ఆ యొక్క అమ్మవారికో విష్ణువుకో సమర్పిస్తున్నట్టుగా పూజ చేసుకోవడం. ఆ రోజంతా అలా ఉండడం, అలా ఉపాసన చేయడం అనేటువంటిది ఉపవాసంలో ఒకటి. రెండవది 8 యామములు, అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24, కాబట్టి 24 గంటలు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ముట్టుకోకుండా ఉండగలగాలి. దీంట్లో ఎగ్జంప్షన్ ఏమిటంటే చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, మహిళలకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి ఇది ఎగ్జంప్షన్. వీళ్ళు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఆరోగ్యంగా ఉన్నాం, యువకులుగా ఉన్నాం అన్నప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఆహారం తీసుకోకుండా ఉండగలిగితే మొట్టమొదటిగా సైంటిఫిక్గా ఆరోగ్యం బాగుంటుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, ఈ యోగిని ఏకాదశి రోజు ఏమి చేస్తే మీకు చంద్రమంగళ యోగం ఏర్పడి ధనయోగం ఏర్పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, ముగ్గురిని ఈరోజు సేవించాలి. శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని. శివుణ్ణి అభిషేకంతో మీరు తరించిపోయాలి, జీవితం తరించేలా చేయగలగాలి అభిషేకం. రెండవది విష్ణు సహస్రనామాలు చదవడం. మూడోది అమ్మవారిని తెలుపు ఎరుపు పుష్పాలతో, ఈ ముగ్గురిని కూడా తెలుపు ఎరుపు 2 పుష్పాలతో కనుక పూజించినట్లయితే వీళ్ళ జాతక చక్రాల్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా చదువుకుంటారు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చాలా తెలివితేటలు, కానీ ధనం సంపాదించలేకపోతుంటారు, లేదా సంపాదించిన డబ్బు నిలబడదు. మీరు చూస్తూ ఉంటారు కదా సొసైటీలో చాలామంది, ఏమంటే చాలా తెలివైన వాడండి, చాలా పెద్ద బ్రిలియంట్, కానీ డబ్బు సంపాదించలేకపోతే ఎందుకు? బికాజ్ ఆఫ్ వాళ్ళ సెకండ్ హౌస్ యాక్టివ్ లేదు, అంటే అది దాన్ని ఏమంటారు, డియాక్టివ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. బ్లాక్డ్ భాగ్యచక్ర అంటూ ఉంటాం, అంటే మీకు రావాల్సిన భాగ్యం బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే చంద్రమంగళ యోగం కలిగినప్పుడు చేస్తారో, అది కూడా వృషభ రాశిలో ఉండే కుజుడు అష్టమ దృష్టితోని ధనస్సును చూస్తాడు. సో వృషభము ధనస్సు 2 యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆగిపోయినటువంటివి, బ్లాక్ అయిపోయినటువంటి జాతక చక్రంలో ఏదైనా బ్లాకేజ్ ఉంటే అది క్లియర్ అవుతుంది ఏకాదశి పాటించడం వల్ల. అయితే ఆ రోజు ముందు రోజు నుంచి, ఏకాదశి నియమాల్లో ముందు రోజు నుంచే చెప్తారు. ఏంటి? ముందు రోజు నైట్ మీరు ఫుల్గా తినకూడదు. ముందు రోజు నుంచే మీరు ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా అంటే బాగా ఫుల్గా అన్నం తినేసి ఉండకూడదు ఎప్పుడు కూడా ముందు రోజు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ముందు రోజు నుంచే కొంచెం అల్పాహారం తీసుకోవడం, ముందు రోజు నుంచే కాస్త బ్రహ్మచర్యం పాటించడము. ఏకాదశి నాడు ఇవి గనక పాటించినట్లయితే 100కి 100% మీకు ఈ జాతక చక్రంలో ఉండే కొన్ని దోషాలు పోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ధన సంబంధించినటువంటి దోషం ఎవరికైతే ఉంటుందో, చాలామంది చూడండి ధనస్థానం పాడవుతుంది వారికి. అంటే కుటుంబ స్థానము, ధనస్థానము అంటారు, లగ్నం నుంచి 2వ భావం, 2వ భావాధిపతి కానీ, 2వ స్థానంలో ఉండే గ్రహం కానీ అది కంప్లీట్గా ధనాన్ని ఇబ్బందిని ఇచ్చేటువంటి దాంట్లో కనుక ఆ యొక్క గ్రహం ఫలానా నక్షత్రాల్లో, ఒక్కొక్క జాతకానికి, ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క నక్షత్రం మీద ఉండేటువంటి గ్రహస్థితి వాళ్ళకి అనుకూలించదు అన్నమాట. అప్పుడు దానికి సంబంధించిన దానం, ఇప్పుడు 2వ స్థానంలో ఏదైనా గ్రహం పాడైంది, అప్పుడు ఏకాదశి నాడు ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం. అంటే ఉదాహరణకి కొన్నిసార్లు నీచపడుతుంది గ్రహం 2లో ఉండి, లేదా పాపకత్తెరలో ఉంటుంది, అప్పుడు ఇది ఏ గ్రహం ద్వారా అయిందో చూసుకోవాలి. ఇప్పుడు రవి అయ్యాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వడం ఆలయంలో, లేదా చంద్రుడైతే బియ్యం దానంగా ఇవ్వడం, కుజుడైతే కందులు దానంగా ఇవ్వడం, బుధుడైతే పెసలు దానంగా ఇవ్వడం, శని అయితే నువ్వులు దానంగా ఇవ్వడం, శుక్రుడైతే బొబ్బర్లు దానంగా ఇవ్వడం, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే
ఈ ఏకాదశి సంబంధించినటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే ఏకాదశి ఎప్పుడు కూడా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు. ఇప్పుడు మనకు 10వ తేదీ ఉంది అంటే నిన్నటి రోజు చూసుకుంటే, అంటే 10వ తేదీ కనుక చూసుకుంటే దశమి పలానా టైం వరకు ఉన్న తర్వాత ఏకాదశి స్టార్ట్ అయింది. చాలామంది ఏమనుకుంటారు, ఆ పొద్దున్నే ఆల్మోస్ట్ 8 గంటల చిల్లరలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు పాటించొచ్చేమో అని. దశమితో కూడిన ఏకాదశి పాటించడం వల్ల సంతాన నష్టం జరుగుతుంది. ద్వాదశితో కూడిన ఏకాదశి 11వ తేదీ మనకు వచ్చేది కాబట్టి ద్వాదశితో కూడిన ఏకాదశినే పాటించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏకాదశి నియమాలు పాటించేటప్పుడు మీరు ఏ పని చేస్తున్నా సరే, ఇప్పుడు ఏకాదశి రోజు కదా అని మనకు హాలిడే ఇవ్వరు, మనం జాబ్కి వెళ్ళాల్సిందే, వాళ్ళు బిజినెస్ ఉంటే బిజినెస్ చూసుకోవాల్సిందే, జాబ్ ఉంటే జాబ్ చూసుకోవాల్సిందే. మీరు చేసే ఏ పని అయినా, ఇప్పుడు ఉదాహరణకి ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్లో ఎస్సీఓగా చేస్తున్నారు, లేకపోతే తమ్నైల్గా చేసే వాళ్ళు ఉంటారు, యాంకరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళు చేసే ప్రతిదీ ఆ భగవంతుని కోసం చేస్తున్నట్టుగా, ఆ మహావిష్ణువు కోసం చేస్తున్నట్టుగా భావించి ఆ మహావిష్ణువుకి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తున్నట్టుగా అలా భావిస్తుండాలి ప్రతి పనిని కూడా. ఆఖరికి అన్నం తింటున్నా, నీరు తాగుతున్నా, అంటే ఈరోజు ఎలాగో ఉపవాసం తినమనుకోండి కానీ చెప్తున్నాను నేను, నిత్య జీవితంలో కూడా అలా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, మీ ఇష్టదైవానికి అర్పిస్తున్నట్టుగా కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఇంకా బాగుంటుంది మీ లైఫ్. దీనివల్ల ఏంటంటే మన భగవద్గీతలో కూడా ఉంటుంది, నాకే ప్రతిదీ కూడా తనకి సమర్పించి తనను నమ్ముకోనంటే ఆ యొక్క విష్ణువుని నమ్ముకొని కనుక ఉన్నట్లయితే మనకు పాపం అంటదు అనేటువంటి శాస్త్రవచనం. అయితే ఈ ఏకాదశి నాడు ఎవరైతే దీన్ని పాటిస్తూ దీన్ని ముఖ్యంగా చేస్తూ ఉంటారో, ఈసారి వచ్చిన ఏకాదశి ముఖ్యంగా చంద్రమంగళ యోగంతో వచ్చినటువంటి ఏకాదశి. అంటే చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా చూడడానికి వృషభరాశిలో ఉంటూ సింహం మనకి మిథునంలో రవి ఉన్నాడు. ఇదేంటి ఏకాదశి అంటే ఎప్పుడు కూడా 5, 11 స్థానాల్లో ఉంటారు కదా రవిచంద్రుడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే చంద్రుడు 10 డిగ్రీల్లో ఉంటే రవి 24 డిగ్రీల్లో ఉండడం, ఇట్లా ఉంది 26 డిగ్రీల్లో సంథింగ్ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే అక్కడ వాటి డిగ్రీస్ యొక్క డిస్టెన్స్ ఉన్నందుకు కంపల్సరీగా ఒక రాశి మధ్యలోకి వచ్చినట్టే. కాబట్టి ఇది పాటించండి ఖచ్చితంగా. వీలైతే ఈరోజు ఏదైనా ఆలయంలో కూడా ఎర్రటి పుష్పాలని, తెల్లటి పుష్పాలని అమ్మవారి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ ఇవ్వండి మీకు స్తోమత ఉన్నట్లయితే. ఎన్నైతే అన్ని, మీ ఇంట్లో పూచిన పుష్పాలైనా పర్లేదు తీసుకెళ్ళి ఇవ్వండి, లేదా బయట మీరు కొనుక్కొనైనా సరే ఆలయంలో అలంకారం కోసం ఇవ్వండి ఏకాదశి రోజు. అంటే విష్ణువు దగ్గర శివుడి దగ్గర అలంకారంగా మనం ఇచ్చినటువంటి పుష్పం వలన దేవత దగ్గర ఉండేటువంటి పుష్పానికి ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో, మనం ఇచ్చిన పుష్పం వల్ల మనకు కూడా ఆ దేవత అనుగ్రహం అంత శుభ్రంగా కలగడం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.